మొట్టమొదటిది ఏమనుకున్నాం? సమాధానం లేకుండా చేసే ప్రార్థనగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా అది లెక్కలోనికి రాదు. రెండవది ఏమనుకున్నా? సమాధానం లేకుండా చేసే పని కానీ పరిచర్య కానీ అది పనిగా పరిచర్యగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. మూడవది ఏమనుకుంటున్నామనంటే, సమాధానం లేకుండా చేసే స్తుతి కానీ ఆరాధనలు కానీ అర్పణలు కానీ అవి ఆరాధనలుగా స్తుతులుగా అర్పణలుగా పరిగణించబడవు. ఒకవేళ అవి చేసినా కానీ అవి లెక్కలోనికి రావు. నీ అర్పణాన్ని విడిచిపెట్టు, నీ సహోదరుని పట్టుకో, సమాధానపడు, సఖ్యతలోనికి రా. చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే, దేవుని బిడ్డలారా, రొట్టె అంటే ఇష్టం మనకు, అంటే సమాధానం బల్లంటే ఇష్టం, రొట్టె తీసుకోవటం అంటే ఇష్టం, ద్రాక్షారసం తీసుకోవడం అంటే ఇష్టం, కానీ సహోదరుతో సమాధాన పడటం భలే కష్టం. ఇదేమో తీపి, అదేమో చెయ్యి. దేవుడు అన్నాడు, ఇది తర్వాత, ఈ రొట్టె తర్వాత, ఈ ద్రాక్షారసం తర్వాత, నీ కానుక తర్వాత, నీ అర్పణం తర్వాత, నీ దశభాగం తర్వాత, మొదట ఎక్కడికి వెళ్ళు? నీ సహోదరునితో సమాధానపడు, తర్వాత ఆరాధన చేయి, తర్వాత స్తుతి, తర్వాత అర్పణ. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. భక్తుడైనటువంటి పౌలు గారు కొలస్సీ సంఘానికి ఒక అద్భుతమైనటువంటి మాటను తెలియపరుస్తూ వారికి ఈ ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఏమని చెప్తున్నాడనంటే, కొలస్సీ సంఘస్థులారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క సమాధానం. సమాధానము అన్నటువంటిది అది దేవునిది. ఎక్కడిది సమాధానం? 15వ వచనంలో అది ఎవరిది? క్రీస్తు అనుగ్రహించు సమాధానము. ఈ సమాధానము దేవునిది, దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుడే ఇచ్చేది, దేవుడే ఇచ్చింది ఈ సమాధానం. ఆ సమాధానాన్ని దేవుడు మనకు ఇచ్చాడు. దేవుని ద్వారా, దేవుని దగ్గర నుండి దేవుడిచ్చినటువంటి సమాధానం ఒక మధ్యవర్తి లాంటిది. ఎవరికి మధ్యవర్తి సమాధానము? దేవునికి, దేవుని ప్రజలకు మధ్యగా మధ్యవర్తిత్వాన్ని కలిగి ఉంది సమాధానం. ఈ సమాధానం అనేటటువంటిది ఎలా ఉంటుందని చెప్తున్నాడు భక్తుడు. క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈ మాట గుర్తుపెట్టుకుందాం మనం. ఈ సమాధానము దేవునిది, దేవుని దగ్గర నుండి వచ్చింది, దేవుడే ఇచ్చింది, దేవుడే ఇచ్చేటటువంటిది సమాధానం. ఈ సమాధానం దేవునికి, దేవుని ప్రజలకు మధ్యగా ఉంటుంది, మధ్యవర్తిగా ఉంటుంది. ఈ సమాధానం ఎక్కడుంటుంది? మరలా ఎక్కడుంటుంది? మీ హృదయంలో ఉంటుంది. మన హృదయాల్లో ఉండి ఏం చేస్తుంది? అది ఏలుతుంది. అంటే ఈ సమాధానం పాలకుడు, పరిపాలకుడు. ప్రభువిచ్చే సమాధానం పాలకుడు, పరిపాలకుడు. మనల్ని పరిపాలించేది, మనలను పాలించేది ఈ సమాధానం. ఇక్కడ మనం చాలా విషయాలు నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ సమాధానం అనేటువంటిది మధ్యవర్తిత్వం చేస్తుంది. సమాధానము చేత దేవుని బిడ్డలు దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానము చేత పాలించబడాలి, పరిపాలించబడాలి, దానికి లోబడాలి, అది చెప్పినట్టు వినాలి, అది చేయమన్నట్టు చెయ్యాలి, నడవమన్నట్టు నడవాలి, ఉండమన్నట్టు ఉండాలి. ఎందుకోసమని? అది ఎవరి సమాధానము? దేవుని సమాధానం, దేవుడిచ్చినటువంటి సమాధానం, దేవుడే ఇచ్చే సమాధానం. ఎక్కడ ఉండమన్నాడు ఈ సమాధానాన్ని? వెళ్ళి నా సమాధానమా నా ప్రియ బిడ్డల హృదయంలోనే ఉండాలి. అక్కడ ఉండి నువ్వేం చేయాలి? పాలించాలి, పరిపాలించాలి. ఎవరిని? నా ప్రజల్ని, నా బిడ్డల్ని పాలించమని ప్రభువు సమాధానాన్ని మన దగ్గరకు పంపించాడు.
ఓకే, ఈ సమాధానం ఇప్పుడు ఏం చేస్తుందంటే మనము సమాధానానికి లోబడి ఉండాలి, దాని చేత పాలించబడాలి, దాని చేత పరిపాలించబడాలి. అది చెప్పినట్లు వినాలి. కొన్నిసార్లు మనం ఏమవుతామనంటే తప్పిపోతాం. నువ్వు తప్పిపోయిన సంగతి సమాధానం అనేటటువంటిది తెలియజేస్తుంది. అబ్బాయి, నువ్వేమైపోయావో తెలుసా? తప్పిపోయావని మన లోపల ఉన్నటువంటి సమాధానం మనకు తెలియజేస్తుంది. మనం తప్పిపోయామని ఎలా తెలుస్తుంది? కుటుంబంలో గొడవ జరిగింది, భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది, మంచిగా స్నానం చేశాం, తల దువ్వుకున్నాం, మంచి బట్టలు కట్టుకున్నాం, పెద్దచ్చు బైబిల్ పట్టుకున్నాం, దేవదూతలాగా వచ్చి రొట్టె తీసుకున్నాం, ద్రాక్షారసం తీసుకున్నాం, కానుకేసాం. కానీ ఇంటి దగ్గర ఏం జరిగింది? గొడవ జరిగింది. గొడవతోనే వచ్చాను. గొడవతో రాకూడదా? గొడవ అయితే మందిరం మానేయాలా? అది కాదు దాని ఉద్దేశం. ఈ సమాధానం అంటుంది, అబ్బాయి, నీ భార్యతో నీ గొడవ జరిగింది కదా, ముందు అది క్లియర్ చేసుకో మయగా అంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి సమాధానం. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, రొట్టె తీసుకుంటావు, ద్రాక్షరసం తీసుకుంటావు, కానుకిస్తావు, పాట పాడతావు, చప్పట్లు కొడతావు, దేవదూతలాగా ఉంటావు, బైబిల్ ఉంటుంది. కానీ నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ భార్యతో నువ్వేం పడాలి? సమాధాన పడాలి అని ఎవరు చెప్తున్నారు మనకి? లోపల ఉన్నటువంటి సమాధానం మనకు తెలియపరుస్తుంది. నువ్వు తప్పిపోతే తెలియజేసేదే సమాధానం, నువ్వు తొలగిపోతే తెలియజేసేదే సమాధానం. కొన్నిసార్లు మనసు గద్దిస్తుంది, సమాధానం గద్దిస్తుంది. మనం కొన్నిసార్లు సమాధానాన్ని ఊరుకోబెడతాం, మనం జోలపాట పాడతాం, సమాధానాన్ని నువ్వు ఊరుకో అని అంటాం, అది ఊరుకోదు. దేవుడు నన్ను ఎందుకు పంపించాడు నీ దగ్గరికి? నిన్ను పాలించమని పంపించాడు, పరిపాలించమని పంపించాడు. నీ భార్యతో సమాధానం లేదు, లేకపోతే నీ భర్తతో సమాధానం లేదు, లేకపోతే నీ పిల్లలతో సమాధానం లేదు. ముందు వాళ్ళతో సమాధాన పడు. సమాధానం అంటే మామూలుగా లేదండి, ఇది క్రీస్తు ఇచ్చే సమాధానం, దేవుడిచ్చినటువంటి సమాధానం. చాలామంది సమాధానం చేత పాలించబడరు, సమాధానం చేత పరిపాలించబడరు. దానికి చాక్లెట్ ఇచ్చి ఊరుకోబెడదాం అనుకుంటారు, కానుకిచ్చి ఊరుకోబెడదాం అనుకుంటారు, కళ్ళబుల్లి మాటలు చెప్పి ఊరుకోబెడదాం అనుకుంటే అది ఎట్లా ఊరుకుంటుందండి? అది మనల్ని ఎప్పటికప్పుడు సరిచేసేదే సమాధానం. అబ్బాయి, నువ్వు తప్పిపోయావురా, అమ్మాయి నువ్వు తప్పిపోయావమ్మా, నువ్వు తొలగిపోతున్నావు, నువ్వు తప్పిపోతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, ప్రార్థన లేకుండా బ్రతుకుతున్నావు, బైబిల్ పఠనం లేకుండా బ్రతుకుతున్నావు, పరిశుద్ధత లేకుండా బ్రతుకుతున్నావు, దేవునికి దూరం అయిపోతున్నావు, లోకానికి దగ్గర అయిపోతున్నావు అని సమాధానం మనకి ఏం చెప్తుందంటే కొన్ని సిగ్నల్స్ పంపిస్తుంది. సిగ్నల్స్. సమాధానం మనకి ఏమి పంపిస్తుంది? ఇదిగో టైటానిక్లో ఉన్నటువంటి వారికి కొన్ని సూచనలు వస్తున్నాయి, కొన్ని సూచనలు అందుతున్నాయి, కొన్ని సిగ్నల్స్ అందుతున్నాయి. ఇదిగో మంచు పర్వతం ఉంది, కొన్ని సిగ్నల్స్ వచ్చాయి కదా. ఆ సిగ్నల్స్ వచ్చినప్పుడు, ఆ సమాచారం వచ్చినప్పుడు వాళ్ళు కనుక జాగ్రత్త పడి ఉంటే చరిత్రలో అంత పెద్ద ప్రమాదం జరగకుండా ఉండేది. దేవుని బిడ్డలారా, ఆ రోజున టైటానిక్ ఓడలో ఉన్నటువంటి వాళ్ళు పంపించినటువంటి సిగ్నల్స్ను ఏ విధంగా అయితే వాళ్ళు పట్టించుకోలేదో, ఏ విధంగా అయితే దాన్ని వాళ్ళు ఫాలో అవ్వలేదో, ఈనాడు ప్రజలు కూడా, దేవుని బిడ్డలు కూడా సమాధానం కొన్నిసార్లు మనకు సిగ్నల్స్ పంపిస్తుంది. నీకు సమాధానం లేదు, నీ భార్యతో నీకు సఖ్యత లేదు, లేకపోతే నీ భర్తతో నీకు సఖ్యత లేదు, లేకపోతే మీ పిల్లలతో మీకు సమాధానం లేదు. ఒకే ఇంట్లో ఉంటున్నారు, ఒకే ఇంట్లో తింటున్నారు, ఒకే ఇంట్లో పడుకుంటున్నారు, ఒకే గది, ఒకే ఇంట్లో తిరుగుతున్నారు, కానీ ఎడముఖం పెడముఖం పెట్టుకొని తిరుగుతున్నారు. వీళ్ళు పలకరించుకోవట్లేదు, పరామర్శించట్లేదు, ఎవరి దాడే పెట్టుకొని తింటున్నాడు, ఎవరి దారిని వాడి తిరుగుతున్నాడు, ఎవరి దారిలో వాడి వెళ్ళిపోతున్నారని సమాధానం మన లోపల ఉండి కొన్ని సిగ్నల్స్ పంపిస్తున్నప్పుడు, కొన్ని సూచనలు పంపిస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఎడముఖం పెడముఖం పెట్టుకొని సమాధానం చెప్పే సూచనలను, సమాధానం పంపించే సిగ్నల్స్ను మనం పట్టించుకోకుండా బతుకుతున్నాం. ఇదేనా పాలించబడటం అంటే? ఇదేనా పరిపాలించబడటం అంటే? కాదు కాదు కాదు. దేవుడు సమాధానాన్ని మనల్ని పాలించడానికి, మనల్ని పరిపాలించడానికి పంపిస్తే
మనం ఏమంటున్నాము తెలుసా? దర్జాగా వచ్చి సమాధానం లేకపోయినా రొట్టెలో చేయి వేస్తాం, సమాధానం లేకపోయినా ద్రాక్షారసం తీసుకుంటాం. ఇది తప్పు, 100% తప్పు. ఈ సమాధానం అనేటటువంటి సమాధానం మనకు సిగ్నల్స్ పంపిస్తుంది, స్పష్టమైనటువంటి సూచనలు ఇస్తుంది, స్పష్టమైనటువంటి సలహాలు ఇస్తుంది, స్పష్టమైనటువంటి రీతిలో మనల్ని సరైనటువంటి దారిలో నడిపిస్తుంది. అది పరిపాలించబడటం, అది పాలించబడటం. కొన్నిసార్లు ఎందుకో సమాధానం యొక్క పాలనలో మనం ఉండట్లేదు, సమాధానం యొక్క పరిపాలనలో మనం ఉండట్లేదు. అది మనకు చెప్పి దాన్ని నోరిపోతుంది, దాన్ని నోరిపోతుంది. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. దానికి లోబడండి సమాధానానికి. అది చెప్పింది వినండి, దాని సలహాలు పాటించండి, దాని సూచనలు పాటించండి. మీరు ఉన్న 3 నాళ్ళు హాయిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఈ హెచ్చరిక వర్తమానం ద్వారా దేవుని బిడ్డలారా, క్రీస్తు అనుగ్రహించు సమాధానము చేత మనం పాలించబడుతున్నామా, పరిపాలించబడుతున్నామా? ఒకసారి మనం ఆలోచించవలసినటువంటి వారమై ఉన్నాం, లేకపోతే నటిస్తున్నామా? నా చిన్నప్పుడు సినిమాలు వస్తే అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు, మీ అభిమాన నటుడు, అందాల నటి కలిసి నటించిన చక్కని కుటుంబ కథా చిత్రం అని ఏం చేసేవాళ్ళు? అప్పుడు ఆటోలో ఒక రిక్షాకో మైక్ గట్టి అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు. వాల్ పోస్టర్లు, ఆ సినిమా వాల్ పోస్టర్లు అతికిచ్చి అనౌన్స్మెంట్ చేసేటటువంటి వాళ్ళు అనమాట. ఎవరని చెప్పాడు ఇందాక? మీ అభిమాన నటుడు, అందాల తార కలిసి నటించిన చక్కటి చిత్రం, నేడే రండి, కుటుంబంతో రండి, కుటుంబంతో కలిసి చూసి ఆనందించండి అని క్యాన్వాసింగ్ చేసిపోయాడు. ఎవరు వాళ్ళు? ఏం చేశారు? వాళ్ళిద్దరూ కలిసి నటించారు. నటీనటులండి వాళ్ళు, నటించేవాళ్ళండి వాళ్ళు, డబ్బుల కోసం నటించినటువంటి వాళ్ళండి, మనల్ని ఏడిపించినటువంటి వాళ్ళండి, మన దగ్గర డబ్బులు తీసుకొని మనల్ని ఏడిపించి ఇంటికి పంపించినటువంటి వాళ్ళండి వాళ్ళు. కానీ క్రైస్తవ జీవితంలో కూడా ఇలాంటి నటీనటులు ఉన్నారు. ఎక్కడ నటిస్తారు? సమాధానం ఉండదు కానీ సమాధానం ఉన్నట్లు నటిస్తారు. ప్రేమ ఉండదు కానీ ప్రేమ ఉన్నట్లు నటిస్తారు. అప్పుడే భార్యాభర్తలు అరుచుకున్నారు, ఎవరో వచ్చారు, తలుపు దగ్గర తలుపు కడుతున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఎలా నటిస్తారో తెలుసా? ఏమీ లేదన్నట్టుగానే నటిస్తారు. అన్న ప్రైజ్ లార్డ్ అని అంటారు, అన్న వందనాలు రండి కూర్చోండి, ఏమండి మీరు పోయి అర్జెంటుగా థమ్స్అప్ తీసుకురండి, స్ప్రైట్ తీసుకురండి అంటారు. ఒరే ఇది ఎంత అన్యోన్య దాంపత్యం అనుకుంటాం మనం. ఇది ఎంత అన్యోన్యమైనటువంటి దాంపత్యం, ఎంత చక్కటి సంసారం, ఎంత మంచి భార్యాభర్తలు అనుకుంటాం. మనం కొద్దిగా స్ప్రైట్ దాకా అలా వెళితే ఇలా మళ్ళీ వేసుకుంటారు వీళ్ళిద్దరు. ఏదండి సమాధానం? ఏది? మన కుటుంబాలు ఎందుకు సమాధానం చేత పరిపాలించబడట్లేదు, సమాధానం చేత ఎందుకు పాలించబడట్లేదు? సిగ్నల్స్ ఇస్తుందిగా ఎక్కడుండి. మీరు జీవితాంతం కలిసి ఉండవలసినటువంటి వాళ్ళు భార్యాభర్తలు. సంఘం ఎదుట, దేవుని ఎదుట, పెద్దలు ఎదుట ప్రమాణం చేసినటువంటి వాళ్ళు మీరు. వ్యాధి ఎందును, బాధ ఎందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును కలిసి ఉంటామని అందరి ఎదుట ప్రమాణం చేసి పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు మీరు. సమస్యలు రావా కుటుంబంలో? వస్తాయి. సమస్య లేని కుటుంబమే లేదు, సమస్య రాదు అనేటటువంటి సమస్య లేదు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ఒకవేళ సమస్య వచ్చినప్పుడు, కంపల్సరీగా వస్తుంది, వచ్చినప్పుడు ఏం చేయాలంటే సమాధాన పడాలి. రేపు దాకా, ఎల్లుండి దాకా, 3 రోజుల దాకా, 3 సంవత్సరాల దాకా, 30 సంవత్సరాల దాకా ఉంచుకోవద్దని దేవుని యొక్క సమాధానం మనకు సూచనలు, సిగ్నల్స్ పంపిస్తుంది. నటిస్తున్నారు చాలామంది. సంఘంలో కూడా సహోదరుల మధ్య సమాధానం లేకపోయినా నటించే నటులున్నారు. కుటుంబాల్లో కూడా సమాధానం లేకపోయినా సమాధానం ఉన్నట్టు నటించే భార్యాభర్తలు ఉన్నారు. సమాజంలో కూడా సమాధానం లేకపోయినా సమాధానం ఉన్నట్లు నటించేటటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ దేశం అంటే ఈ దేశానికి పడదు, ఈ దేశం అంటే ఆ దేశానికి పడదు, ఆ వ్యక్తి అంటే ఈ వ్యక్తికి పడదు, ఈ వ్యక్తి అంటే ఆ వ్యక్తికి పడదు, ఆ ఊరంటే ఈ ఊరికి పడదు, ఈ ఊరంటే ఆ ఊరికి పడదు, అత్తంటే కోడలికి పడదు, కోడలంటే అత్తకు పడదు. ఒకే కుటుంబంలో ఇవన్నీ ఉంటాయి. మనుషులు అందరూ మనుషులే,
కానీ ఏముందంటే సమాధానం లేనటువంటి పరిస్థితి తేడా వచ్చిందో, నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉందంటాడు, వేసేస్తే మీరు అందరూ మాడిపోతారంటాడు. ఆయన సముద్రంలో దాచిపెట్టాను అంటాడు. పైకి పావురాన్ని ఎగరవేసినంత ఈజీ కాదు సమాధానం అంటే. దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నటిస్తున్నామా? నీ నటన, నా నటన, మనందరి నటన దేవుడికి తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి సమాధానం మనకు చెప్తున్నాడు. అమ్మా సోదరి, సహోదరుడా, సమాధానపడు, సఖ్యతలోనికి రా. కొన్నిసార్లు మనం సమాధానము చేత పాలించబడటానికి, పరిపాలించబడటానికి ఇష్టపడట్లా. దాన్ని ఊరుకోబెడుతున్నాం, ఊరకుండా పెడుతున్నాం, పడేద్దామని చూస్తాం. అది మంచి పద్ధతి కాదు. నేను ఈ సమయంలో ఒక 3 రెఫరెన్స్లు నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకాసు సువార్త 18వ అధ్యాయం 9 నుండి 14 వచనాలు. వేగంగా తీయండి, వేగంగా చదవండి. లూకాసు సువార్త 18వ అధ్యాయం 9 నుండి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పెను. ఇక్కడ చూడండి, 9వ వచనంలో తామే నీతిమంతులమని, అది మొదటిది. రెండవది తమ్ము నమ్ముకొని. మూడవది ఇతరులను తృణీకరించు కొందరు. నేను 3 మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. దాంట్లో మొదటి మాట ఏమిటంటే, సమాధానము లేకుండా చేసే ప్రార్థన అసలు ప్రార్థనే కాదు, అది ప్రార్థనగా పరిగణించబడదు. చేసిన అది లెక్కలోనికి రాదు. మరొకసారి చెప్తాను, సమాధానం లేకుండా చేసే ప్రార్థన అది ప్రార్థనే కాదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. ఎందుకు రాదంటున్నాను, ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు? 18వ అధ్యాయం లూకాసు సువార్త 9వ వచనంలో, కొంతమంది ఎలా అనుకుంటున్నారంట, వాళ్ళు తామే నీతిమంతులం అనుకుంటున్నారంట. రెండవది ఏమనుకుంటున్నారు? తమ్మును నమ్ముకున్నారంట. మూడవది ఏం చేస్తున్నారు? ఇతరులను తృణీకరించే ఉద్యోగం చేస్తున్నారంట. వీళ్ళు ఉద్యోగం ఏంటి? ఉద్యోగం పాడుగా. ఏ ఉద్యోగం వీళ్ళు చేసేది? తామే నీతిమంతులం అనుకుంటున్నారు, తమ్మునే నమ్ముకున్నారు, ఇతరులేమో తృణీకరిస్తున్నారు. మాటలతో తంతున్నారు అనుకుందాం, మాటలతో పొడుస్తున్నారు అనుకుంటాం. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కానీ సమాధానం లేకుండా ప్రార్థన చేస్తున్నావు. నువ్వు దేవునికి సన్నిధిలో దీర్ఘ ప్రార్థనలు చేస్తున్నావు కానీ సమాధానం ఏది? నీ పక్కన ఉన్నటువంటి వ్యక్తితో సమాధానం ఏది? ఆ సుంకరితో నీకు సమాధానం ఏది? పరిచయుడా. తర్వాత ఏమంటున్నాడు? 10వ వచనములో, ప్రార్థన చేయుటక 2 మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలువబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను, ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాను. ఇదేం ప్రార్థన? ఇదేం ప్రార్థన? ఇదేం భక్తి? ఏనేం మనిషి? ప్రార్థనలో కూడా ఇతన్ని పొడుస్తున్నాడు. ఎందుకు? ప్రార్థనలో కూడా పొడిచేవాళ్ళు ఉంటారు, ప్రార్థనలో కూడా పోరాడేవాళ్ళు ఉంటారు. దయ్యాలతో కాదు వీళ్ళు పోరాడేది, అపవిత్రాత్మల సమూహంతో కాదు వీళ్ళు పోరాడేది, భూతాలతో కాదు వీళ్ళు పోరాడేది. ఎవరితో పోరాడతారు వీళ్ళు? పక్కనోడితో పోరాడతారు వీళ్ళు. దయ్యంతో పోరాడితే ఎప్పుడూ చంపేస్తుంది నేను. అంత బలము లేదు, అంత ధైర్యము లేదు, అంత భక్తి లేదు. కానీ పక్కనున్నటువంటి వ్యక్తిని పరిచయుడు ఏం చేస్తున్నాడంటే, ఏం చేస్తున్నాడు? పొడుస్తున్నాడు. నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైనా, ఇతర మనుషుల వలనైనను పోల్చుకుంటున్నాడండి. నేనే గొప్పోడిని, నేనే నీతిమంతుణ్ణి, నేనే మంచోడిని, నా రేంజ్ వేరు, నా స్థాయి వేరు అని తనకు తానే గొప్ప చెప్పుకుంటున్నాడు, తనకు తానే డబ్బా వాయించుకుంటున్నాడు. ఇతరులేమో ఇతని కంటికి నలుసులాగా కనిపిస్తారు, అలుసుగా కనిపిస్తారు, నలకగా కనిపిస్తున్నారు, ఒక నల్లులాగా కనిపిస్తున్నారు ఈ యొక్క వ్యక్తికి.
కొంతమందికి అదేనండి. ఆ వ్యక్తి కూడా దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తి, నేను దేవుని స్వరూపంలో ఉన్నటువంటి వ్యక్తినే. ఆయనను కూడా దేవుడే సృష్టించాడు, నన్ను కూడా దేవుడే సృష్టించాడు. కొంతమందిని గారు అంటాం, కొంతమందిని ఒరే అంటాం, కొంతమందిని గౌరవిస్తాం, కొంతమందికి స్టూలు కూడా వెయ్యం, కొంతమందికి మంచం ఇస్తాం, కొంతమందికి ఏమో స్టూలు కూడా ఇవ్వం. ఆయన ఎంతసేపు నిలబడినా కానీ కూర్చోమని కూడా, అంటే తారతమ్యం అనేది వచ్చేసింది. తారతమ్యం అనేది. పైగా మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ఏం చేస్తాడు ఈ వ్యక్తి? ప్రార్థన చేస్తాడు, పరిశుద్ధుడిని అంటాడు, గొప్పోడిని అంటాడు, నా రేంజ్ అది అంటాడు, నా స్థాయి ఇది అంటాడు. ఎక్కడ మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా? అక్కడ ఎవరున్నారు? దేవుని మందిరంలో ఉన్నావు, అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుని యొక్క సన్నిధి ఉంది, దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నావు. జాగ్రత్త బిడ్డ, నీ నోరు జాగ్రత్త, నీ నాలుగు జాగ్రత్త. ఈ హెచ్చరిక వర్తమానం ద్వారా సమాధానము లేకుండా చేసే ప్రార్థన ఒక ప్రార్థనేనా? సమాధానం లేకుండా చేసే ప్రార్థన అది ప్రార్థనగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. నేను ఎందుకు అంటున్నాను ఈ మాట? అక్కడ చూడండి 12వ వచనములో, వారమునకు 2 మార్లు ఉపవాసం ఉన్నాను. ఇది ఆత్మీయ గర్వం. పైనేమో అంతస్తు గర్వం ఉంది, ఇక్కడేమో ఆత్మీయ గర్వం ఉంది. కొంతమంది గర్వాలు ఎక్కువ. గర్వం, ఆత్మీయ గర్వం, స్థాయి గర్వం, డబ్బు గర్వం, వెండి గర్వం, బంగారం గర్వం, అందం గర్వం, సౌందర్యం గర్వం. స్థితిని బట్టి గర్విస్తారు, సంపదను బట్టి గర్విస్తారు. అది పైన. కిందకు వస్తే 12వ వచనములో ఆత్మీయ గర్వం ఉంది. ఏమంటున్నాడు? వారమునకు 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా సంపాదన అంతట్లో ఏమిస్తున్నాను? 10వ వంతు ఇస్తున్నాను. పాత నిబంధనలు 10వ వంతు అంటే పాత నిబంధన. అది పాత నిబంధనలోనే ఉన్నాడు, పాపిగానే ఉన్నాడు, పొడిచేవాడుగానే ఉన్నాడు. తర్వాత తనలో తాను చెప్పుకొనొచ్చు, తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి, అతడు అంటే పరిసేయుడు, ఇతడు అంటే సుంకరి, నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. దేవుని బిడ్డలారా, సమాధానం ముఖ్యం. సాటి మనిషితో సమాధానం ముఖ్యం. ఒకే మందిరంలో ఉన్నారుగా, ఒకే దేవుని ఆరాధిస్తున్నారుగా, ఒకే దేవునికి సన్నిధిలో ప్రార్థిస్తున్నారుగా, ఎందుకు సమాధానం ఉండదు? ఈ సిగ్నల్స్ ఎప్పటి నుండో ఇచ్చాడు సమాధానం అయ్యగారు. సమాధానం అనే పాస్టర్ గారు లోపలుండి ఏం చేస్తున్నాడు? కొలసి 3:15లో ఉన్న మన సబ్జెక్ట్లో సమాధానం, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయంలో ఏలుచుండనీయుడే. ఎన్నోసార్లు సిగ్నల్స్ పంపించాడు. సేవకుని ద్వారా పంపించాడు, వర్తమానం ద్వారా పంపించాడు, వాక్యము ద్వారా పంపించాడు, నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఆలోచన ఇచ్చాడు. కానీ ఊరుకోబెడుతున్నాం సమాధానాన్ని. సిగ్నల్స్ పక్కన నెట్టేస్తున్నాం, పక్కన పెట్టేస్తున్నాం. ఇది ప్రమాదం దేవుని బిడ్డలారా, ఇది ప్రమాదం. సమాధానం లేకుండా ప్రార్థన చేస్తున్నావా? సమాధానం లేకుండా దేవుని సన్నిధిలో నిలబడుతున్నావా? సమాధానం లేకుండా ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నావా? నువ్వు వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే, 3 సార్లు ఉపవాసం ఉంటే, వారానికి 7 రోజులు ఉపవాసం ఉన్నా కానీ ఉపయోగం లేదు. నువ్వు నీ 10వ వంతు ఎవరికి కావాలి? నీ ప్రార్థనలు ఎవరికి కావాలి? ఆ శంకర్ దగ్గరికి వెళ్ళి కొద్దిగా స్థితిని చూడు. నీకెంత ఉంది? ఆయనకి ఎప్పుడైనా కొంతాన్ని ఇచ్చావా? ఆయన ఆదరించావా? ఓదార్చావా? తమ్ముడా, రే శంకరి, నీ అవసరం ఏంది నాన్న అని ఎప్పుడైనా అడిగావా? నీ బాధ ఏంటి నాన్న? నీ దుఃఖం ఏంటిరా? ఒకే మందిరానికి వస్తున్నావు, ఒకే దగ్గర ఉంటున్నావు, ఎప్పుడైనా అడిగావా? పరిచయుడా? చాలామంది పరిచయుడు భక్తి చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు సంఘాలు. పక్కనోడితో సమాధానం లేదు. ఆయనకు గుచ్చి ఏడిపిస్తున్నాడు తప్ప అప్పటికే కరిగిపోతున్న దీపంలాగా ఉంది శంకర్ పరిస్థితి. దేవా పాపినైనా నన్ను కరుణించుమని ఆయన ఏడుస్తూ ఉంటే, ఆయన వలె ఉండనందుకు నీకు వందనాలు, నీకు కృతజ్ఞతలు. ఎందుకు నీ కృతజ్ఞతలు ఎందుకు స్తుతిస్తు? నీ పండినందుక, నీ స్థాని బట్ట,
నీ స్థానాన్ని బట్ట, నీ స్థాయిని బట్ట, నీ సంపదను బట్ట, దేన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నావు? ఆయన వలే ఉండనందుకంట. ఆ దిక్కుమాలిన బతుకు నాకు, అట్లాంటిది నాకు ఈనందుకు నీకు వందనాలు. ఆ దౌర్భాగ్య బ్రతుకు నాకు ఈనందుకు వందనాలు. ఆ లేఖ బ్రతుకు నాకు ఈనందుకు వందనాలు. దీన్ని బట్ట నీకు స్తుతులు చెల్లించే సమాధానం లేని ప్రార్థన నువ్వు చేసిన ఉపయోగం లేదు, అది లెక్కలోనికి రాదు. అందుకే మన ప్రార్థనలు ఫలించట్లేదు. అందుకే మన ప్రార్థనలు ఫలానికి మారట్లేదు. పూత లేదు, పిందె లేదు, కాయ లేదు, పండు లేదు. అది మొదటిది. రెండో విషయాన్ని అక్కడ ఒక మాట జ్ఞాపకం చేయాలి. దేవుడు ఎవరిని హెచ్చించాడు? ఇక్కడ 2 విషయాలు 14వ వచనంలో. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. పరిసయుడు అనుకుంటున్నాడు, ఏమనుకున్నాడు? 9వ వచనంలో తానే నీతిమంతుడు అనుకున్నాడు. దేవుడు అన్నాడు, నువ్వెట్ట నీతిమంతుడు అవుతావురా? సమాధానం లేనోడా, పరిసయుడా? పక్కనోడితో సమాధానం లేదు, పక్కనోడితో సఖ్యత లేదు, నువ్వెట్ట నీతిమంతుడు అవుతావు? నువ్వు అనుకుంటే సరిపోద్దా? అక్కడ ఉన్నమాటే చెప్పాను. ఇక్కడ 14వ వచనానికి 9వ వచనానికి కంపారిజన్ చేయండి. 9వ వచనంలో పరిసయుడు అనుకున్నాడు, నేనే నీతిమంతుడు అనుకున్నాడు. 14వ వచనంలో ఎవరిని నీతిమంతుడు అన్నాడు దేవుడు? సుంకర్ని నీతిమంతుడిగా తీర్చాడు. అంటే నేను అనుకున్న తప్పేనా? నేను ఇచ్చింది తప్పేనా? నేనేం చేసిన తప్పేనా? నేనే తప్ప ప్రభా? నా ప్రార్థనలన్నీ తప్పుడా? ప్రార్థనలేనా? నా ఉపవాసాలన్నీ తప్పు? నిజమే, 100% తప్పే. నువ్వు అనుకుంటాడు సరిపోద్దు నేను నీతిమంతుడనే. దేవుడు తీర్చాలి నేను నీతిమంతుడని. నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళి నన్ను మీతో చెప్పుచున్నాను. రెండవదిగా, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుననియో చెప్పెను. దేవుడు లాజరును నీతిమంతుడిగా తీర్చాడు. రెండవదిగా, దేవుడు లాజరును హెచ్చించాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ విషయంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం మనకు కొన్ని సిగ్నల్స్ ఇచ్చి ఉండాలి. మన జీవితానికి పంపించే ఉంటాడు. సమాధానపడు, సఖ్యతలోనికి రా, కలుసుకో, సంతోషించు, ఆనందించు. మరియా, ఎలిజబెతులు ఒకరినొకరు కలుసుకొని వందనాలు చెప్పుకున్న తర్వాత వారి గర్భంలో ఉన్నటువంటి శిశువు ఎగిరి గంతులు వేసి ఏ విధంగా అయితే సంతోషించిందో ఆ సంతోషం నీకు కావాలా? సమాధానంలోనికి రా. సమాధానం పంపించే సూచనలు, సలహాలు, పద్ధతులు పాటించు, అనుసరించు. నీ జీవితం, నీ భక్తి మంచిగా ఉంటుంది. పక్కనోడితో సమాధానం లేకపోతే, సమాధాన పడకపోతే నువ్వెంత ప్రార్థన చెయ్యి, దొర్లు పొర్లు, 7 రోజులు ఉపవాసం ఉండు, ఉపయోగం ఏమీ లేదు. అది మొదటిది. రెండో మాట నేను జ్ఞాపకం చేస్తాను. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం చదవండి. ఎవరైనా వేగంగా తీయండి, వేగంగా చదవండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. రెండవ మాట, మొదటి మాట ఏమనుకున్నాం? సమాధానం లేకుండా చేసే ప్రార్థనగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. రెండవది ఏమంటున్నానంటే, ఈ 9వ వచనంలో సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. సమాధానం లేకుండా చేసే పని కానీ పరిచర్య కానీ అది పరిగణలోనికి రాదు. అది పనిగా, పరిచర్యగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. ఇది రెండవది. అర్థమైందా? సమాధానం లేకుండా చేసే పని, పరిచర్య పనిగా, పరిచర్యగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. కానీ నువ్వు పని చేస్తున్నావు కానీ, పరిచర్య చేస్తున్నావు కానీ ఏమి లేకుండా చేస్తున్నావు? మొట్టమొదటిగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు కానీ, దేవుని మందిరానికి వెళ్ళాడు కానీ ఏమి లేకుండా చేస్తున్నాడు? సమాధానం లేకుండా చేశాడు. రెండవదిగా, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి పని చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు కానీ సమాధానం లేకుండా చేయడాన్ని బట్టి అది పనిగా, పరిచర్యగా పరిగణించబడట్లేదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. కొంతమంది పని చేస్తారు, ఇష్టం లేకుండా చేస్తారు. కొంతమంది పరిచర్య చేస్తారు, పని చేయట్లేదా? చేస్తున్నాడు. పనిలో లేడా? పనిలోనే ఉన్నాడు. పరిచర్య చేయట్లేదా? పరిచర్య చేస్తున్నాడు. విస్తరలేయట్లేదా? విస్తరలేస్తున్నారు. అన్నం వడ్డించట్లేదా? అన్నం అన్నీ చేస్తున్నాడు కానీ ఏమి లేకుండా చేస్తున్నాడు? సమాధానం లేకుండా చేస్తున్నాడు. అరే నాన్న, ఇష్టంతో చదువురా, చదువుతున్నావురా, ఇష్టం లేకుండా చదువుతున్నావురా. అరే నాన్న, నువ్వు తింటున్నావురా, ఇష్టం లేని తిండి ఎందుకురా? ఇష్టపడి తిను, ఇష్టపడి పని చేయి, ఇష్టపడి చదువు. కొంతమంది
మందిరానికి వస్తాడు, ఇష్టం లేకుండా వస్తారు. కొంతమంది దేవునికి ఇస్తారు, కానుకలు ఇస్తారు, కానీ ఇష్టం లేకుండా ఇస్తారు. అందుకని కొరింథీ పత్రికల దేవుడు ఏమన్నారు? మీరు ఇచ్చినది, మీరు చేయనది, మీ అర్పణము, మీ కానుక సంతోషంతో ఇవ్వండి, సణుగుకోకుండా ఇవ్వండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఎంత ఇవ్వాలి? మళ్ళీ ప్రకారంగా ఎంత ఇవ్వాలి? 10వ వంతు ఇవ్వాలి. అది ధర్మశాస్త్రం. ఇక మనం ధర్మశాస్త్రంలోనే ఉన్నాం. క్రొత్త నిబంధనకు వస్తే మీరు ఆశీర్వదించబడిన కొలది ఇవ్వాలి. నా దగ్గర ఉన్నది ఏది నాది కాదు, నా దగ్గర ఏదైనా ఉందంటే అది దేవుడిచ్చిందే. కొన్నిసార్లు మన నొప్పి ఏంటంటే దేవుడిచ్చింది దేవునికి ఇవ్వడానికి మనకు నొప్పి. అవునా కదా? దేవుడిచ్చింది మనం బయట వడ్డీకి ఎంతైనా తిప్పుతాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనమే పిసినారు వాళ్ళం అయిపోతాం, నాకేమీ లేదంటాం. అవునా కదా? అందుకనే దేవుడు అన్నాడు, మీరు పని చేసినా, పరిచర్య చేసినా, కానుకిచ్చినా, అర్పణ ఇచ్చినా, దశంభాగం ఇచ్చినా, కృతజ్ఞత అర్పణ ఇచ్చినా, ఏది ఇచ్చినా మీరు సంతోషంతో ఇవ్వండి, సణుక్కుంటూ అసలు ఇవ్వద్దు. అసలు దేవుడు నేను కానుక ఇవ్వమనలా, నువ్వు సణుగుతో ఇవ్వమనలా, నువ్వు మొహం పెద్ద మొహం వేసుకొని ఏమనలా, నువ్వు సంతోషంతో ఇవ్వు, సమాధానంతో ఇవ్వు. ఎంత ఇస్తావన్నది నీ ఇష్టం. కొంతమంది ఇస్తారు, కష్టంతో ఇస్తారు, పని చేస్తారు, కష్టంతో పని చేస్తారు. ఇవన్నీ ఉన్నాయి. అందుకే దేవుని బిడ్డలముగా మనం నేర్చుకోవలసినటువంటి విషయం ఏమిటంటే దేవుని పరిచర్యలో గుప్పిళ్ళు విప్పే వారముగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్య, దేవుని యొక్క పరిచర్య. ఇక్కడ మనం చదువుకున్నటువంటి 9వ వచనంలో ఒక పరిచర్య ఉందండి. ఏం పరిచర్య అది? ఏం పరిచర్య? సమాధానపరచు పరిచర్య, వారు దేవుని కుమారులు అనబడుదురు. ముందు నువ్వు సమాధానంగా ఉంటావు నేర్చుకో. తర్వాత ఏం పని చేయి? ఏం పరిచర్య చేయి? సమాధాన పరిచర్య, సమాధాన పరిచయ పరిచర్య. ఎవరైనా సమాధానం లేకుండా ఉంటే అక్కడికి వెళ్ళి అగ్గిలో ఆజ్ఞ పోయకూడదు. కట్టెలు వెనక్కలాగు, ముందుకు నెట్టక. ఆరిపోవాలంటే కట్టెలు ఏం చేయాలి? మనం వెళ్ళి ఏం చేయాలి? వెనకలాగాల, ముందుకు తీయాలా? ఆ కట్టెలు కొంచెం వెనక్కను, ఆరిపోదు ఈజీగా. దాని అంతటికీ నువ్వేం మాట్లాడొద్దు, నువ్వు అసలు మాట్లాడే పనే లేదు. ఆ కట్టెలు కొంచెం వెనక్కను, ఎట్లా నువ్వు చేతులు కట్టుకొని నిలబడు. కొంతమంది తెలివితే అట్లా ఎక్కువ. ఆర్పడానికని పోయి ఆజ్యం పోసి వచ్చేవాళ్ళు ఉంటారు. అసలు ఎందుకు బయలుదేరింది అక్క? ఎన్న ఎందుకు బయలుదేరాడు? పోయి 2 మాటలు చెప్పి వస్తాను, ఆదరించి వస్తాను, ఓదార్చి వస్తాను, పాపం ఎందుకు మంచిగా ఉండేవాళ్ళు, పాపం ఎందుకు ఎట్లా జరిగింది, 2 మాటలు చెప్పొద్దామని పోయి ఇక్కడ డబుల్ గేమ్ ఆడతారు. డబుల్ గేమ్ ఆడేవాళ్ళు ఉంటారు ఇక్కడ. ఏంటంటే ఆమె అంతేగాని నువ్వు ఊరుకో, నువ్వు బాధపడకు, ఆమె అంతేగాని వీడు చెప్పినట్టే ఉంది, ఆమెను కించపరిచినట్లే ఉంది. అన్న నువ్వు ఊరుకో, ఆయన అంతేగాని, ఆయన సంగతి నాకు తెలుసు. కానీ నేను అంటున్నాను అనుకోండి, నేనేమో కట్టెలు వెనకలాగుతున్నానా, ముందుకు తోస్తున్నానా? ఇప్పుడు నా గురి ఏంటంటే ఇద్దరిని సమాధాన పరిచర్య చేయాలి. నేను సమాధానంగా ఉండాలి, నేను సమాధానంగా బ్రతకాలి. ఇతరుల యొక్క జీవితాల్లో వాళ్ళు అసమాధానంతో ఉన్నప్పుడు సహోదరుడిగా నేనేం చేయాలంటే కట్టెలు వెనక్కలాగి దాన్ని ఆర్చేవాళ్ళుగా ఉండాలి, కానీ వాళ్ళిద్దరిని కూల్చేవాళ్ళగా నేను ఉండకూడదు. సమాధాన పరిచర్య ఎలా ఉంటుందో తెలుసా? సమాధాన పరచువారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు. నువ్వు దేవుని కుమారుడు అవ్వాలంటే నువ్వేం చేయాలా? సమాధాన పరచాలి. నువ్వు దేవుని కుమార్తెవు, దేవుని కుమారుడు అవ్వాలంటే సమాధాన పరిచర్య చేయి. ముందు నువ్వు సమాధానంగా ఉండు. సమాధానం లేని చోట సమాధాన పరిచర్య నువ్వు చేయదువుగాక. దేవుడిని దీవిస్తాడు, దేవుడిని ఆశీర్వదిస్తాడు. పైగా నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవు అనబడతావు. చాలామంది బయలుదేరితే పాపం కొన్నిసార్లు మాట్లాడటం రాక కొద్దిగా అనర్థాలు జరుగుతాయి. మాట్లాడటం రాక పాపం కొంతమంది అతి తెలివికి పోయి
నష్టం జరుగుద్ది, కొంతమందికి మాట్లాడటం రాక నష్టం జరుగుద్ది. దీని అన్నిటికంటే ఉత్తమమైన పని ఏంటంటే వీళ్ళిద్దరి గురించి ప్రార్థించడం, వీళ్ళిద్దరి గురించి దేవుని యొక్క సన్నిధిలో విజ్ఞాపన చేయడం చాలా ఉత్తమమైనటువంటి పని. కాబట్టి సమాధాన పరిచర్య కొన్నిసార్లు విశ్వాసి చేసినటువంటి పని ఏమిటంటే ఒత్తగానే మాట్లాడటం, ఒత్తగానే ఏమీ అర్థం కాక ఏం చేయాలో తోచక వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడి అసమాధానానికి కారణమయ్యేటటువంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు విశ్వాస జీవితాల్లో. మాట్లాడటం రాకపోతే సమాధాన పరిచర్య అర్థం కాకపోతే ప్రార్థన చెయ్యి కానీ కళ్ళు మూసుకొని గంటల ప్రార్థనలో ఉంది కానీ ఇష్టం వచ్చింది చేస్తే ఆ కత్తి నీకే గుచ్చుకుంటుంది. కత్తి తిప్పడం రాకపోతే ముందుగా అది మనం గుచ్చుకునేది ఎవరి గుండెలకి? మనకే గుచ్చుకుంటుంది. జాగ్రత్త, అది జాగ్రత్త. నేను ఇతరుల గురించి చెప్పుకుంటూ తిరిగాను అనుకోండి, రేపొద్దు నాకు అదే ఎదురవుద్ది. రేపొద్దు నాకు నేను చేసిందే నాకు ఎదురవుద్ది. నేను విత్తిందే నేను అనుభవిస్తాను. నేను ఒక ఉదాహరణ చెప్పమంటారా? మోసగాడు యాకోబు గారు ఏం చేశాడో తెలుసా? కుటుంబంలో సమస్యగా ఉన్నాడు, మావింట్లో సమస్యగా ఉన్నాడు, తన కుటుంబంలోనే సమస్యగా ఉన్నాడు. ఎన్ని చోట్ల ఉన్నాడు సమస్యగా? 3 చోట్ల ఉన్నాడు. వాళ్ళ నాన్నగారింట్లో, సొంత ఇంట్లో సమస్యగా ఉన్నాడు. అప్పుడు లాబానింట్లో సమస్యగా ఉన్నాడు యాకోబు. ఇప్పుడు తన ఇంట్లో తనే సమస్యగా ఉన్నాడు, తన కుటుంబానికి ఒక సమస్యగా మారాడు. అన్నీ చెప్పడానికి సాధ్యం కాదు, కానీ ఒక మాట నేను చెప్తాను. అదేమిటంటే యాకోబు గారి యొక్క జీవితంలో దీనా చేర్చబడింది కదండి. దీనా చేర్చబడింది కదా. చేర్చబడిన తర్వాత అది అన్నలకు తెలిసింది. అన్నలకు తెలిస్తే బగ మండిపోయారు. మా చెల్లిని పట్టుకొని వాడెవడో చెరుస్తాడా, నాశనం చేస్తాడని ఏం చేశారంటే కోపం తెచ్చుకొని పళ్ళు కొరుక్కున్నారు. సరే, అటేపోళ్ళు వచ్చారు అబ్బాయి తరపున వాళ్ళు. మా అబ్బాయి మీ అమ్మాయి మీద మనసు పడ్డాడు, మరి మీ అమ్మాయిని ఇస్తే మేము పెళ్లి చేసుకుంటాం. వాళ్ళు చేసింది తప్పే. ఒక అమ్మాయిని బలవంతంగా చేర్చడం అనేది, ఒక మిస్బిహేవ్ చేయటం అనేది చాలా తప్పు. అటువైపున కూడా ఉంది. వాళ్ళు ఒక రోజున వచ్చి మీ అమ్మాయిని ఇచ్చే మా అబ్బాయికి చేసుకుంటామని వచ్చారు. ఇప్పుడు ఎవరి సమాధానం చెప్తున్నారంటే, దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. అన్నలు ఏం చెప్తున్నారో తెలుసా? మీకు మేమే ఎలా ఇస్తాం మా చెల్లిని? మేమేమో సున్నతి పొందిన వాళ్ళం, మీరేమో సున్నతి లేని వాళ్ళు. మేమేమో పరిశుద్ధులం, మీరేమో పాపులు అన్నట్లుగానే అన్నట్లేముంది ఉన్నట్లుగానే మాట్లాడారు. కాబట్టి మా చెల్లిని మీకు ఇయ్యాలంటే మీరు మీ యొక్క పట్టణములో మీ వాళ్ళు మొత్తం ఏం పొందాలి? మీరు సున్నతి పొందాలి. దానికి ఏం భాగ్యం లేంటే రేపు పొద్దున్నే మేము సున్నతి పొందారు, వాళ్ళు సున్నతి పొందారండి. చిన్న శస్త్రచికిత్స అనేది జరిగింది. సరే, అలా జరిగిన తర్వాత వాళ్ళు బాధపడుతున్నారు. అక్కడ ఉన్నటువంటి పురుషులు మొత్తం సున్నతి పొందిన తర్వాత, వీళ్ళు పరిశుద్ధులు, ప్రార్థనా పరులు, మేము నీతిమంతులము, మేము గొప్పవాళ్ళమని చెప్పుకున్నటువంటి వీళ్ళు ఏం పట్టుకొని వెళ్ళారు? అక్కడికి కత్తులు పట్టుకొని వెళ్ళారు. కత్తులు పట్టుకొని వెళ్ళి ఆ షెకెము వాళ్ళందరినీ ఏం చేశారు? చంపేసి బుద్ధిమంతుల్లాగా వచ్చేసారు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, దేవుని బిడ్డలారా, మనం ఏమైతే చేస్తామో అదే మనము అనుభవించాల్సి వస్తుంది, మనకు ఎదురవ్వాల్సి వస్తుంది. యాకోబు, నువ్వు అప్పుడేమో నాన్నగారికి సమస్యగా ఉన్నావు, అక్కడికి వెళ్ళేమో మామగారికి సమస్యగా ఉన్నావు, ఇప్పుడేమో నీ కుటుంబానికి సమస్యగా ఉన్నావు. నువ్వు ఎలాగైతే మోసం చేసుకుంటూ తిరిగావో నీ పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. అవునా కదా? నువ్వు మోసం చేసి నేర్చుకున్న నీ యొక్క జీవితం, మోసం చేసినటువంటి నీ బ్రతుకు, అనేక మందికి సమస్యగా ఉన్నటువంటి నీ బ్రతుకు, దాన్ని నీ పిల్లలు చూసి ఈ రోజున నీ పిల్లలే మోసగాళ్ళు అయిపోయారు. దాన్ని చూసి షాక్ అయిపోతాడు యాకోబు గారు. అర్థమైపోయింది, నా బుద్ధి, నేను చేసిన మోసమే నా పిల్లలకు కూడా వచ్చింది. ఇక్కడ మనం చేయాల్సిన విషయం ఏంటంటే బిడ్డలారా, మనం సమాధాన పరిచర్య చేస్తే మనం ఏం పిల్లలం అవుతాం? మనం దేవుని పిల్లలం అవుతాం, దేవుని కుమారులం అవుతాం, దేవుని కుమార్తెలు అయిపోతాం. ఆ పరిచర్య కనుక లేకపోతే, పాడు చేసే పరిచర్య చేస్తే వాళ్ళ గురించి ఇక్కడ, వీళ్ళ గురించి అక్కడ ముచ్చట్లు అంటూ చెప్పుకుంటూ తిరిగితే రేపొద్దు నీ గురించి కూడా కథలు చెప్పుకుంటారు. జాగ్రత్త. ఇతరుల గురించి నువ్వు చెప్పినప్పుడు నీ గురించి ఇతరులు చెప్తారా?
అందుకే నోరు జాగ్రత్త, నాలుక జాగ్రత్త. దునపోతుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, గంగిరెద్దుని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, ఆ చెట్లు దూకే కోతిని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, కానీ నీ నాలుక కంట్రోల్లో ఉండదు. ప్రతి దాన్ని నరుడు సాధు చేయగలిగాడు, కానీ తన నాలుకను సాధు చేసుకున్నవాడు ఒక్కడు లేడు. ఇది ప్రకృతి చక్రానికి చిచ్చుపెట్టేది, ఇది కుటుంబాలకు చిచ్చుపెట్టేది, అసమాధానానికి కారణం, కుటుంబాలు కూల్చేది, కుటుంబాలను నామరూపాలు లేకుండా చేసేది నాలుక. జాగ్రత్త. నువ్వు చేసే పరిచర్య ఎలాగ ఉండాలంటే సమాధాన పరిచర్యగా ఉండాలి, కానీ కూల్చే పరిచర్య చేయకూడదు. ఆ బుద్ధి చచ్చునుగాక, అది లేకుండా పోవునుగాక. మనం దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము అవ్వాలంటే సమాధాన పరిచర్య చేయాలి. నీకు మాట్లాడటం రావట్లేదా? ప్రార్థన చేసుకో. ఆ సమస్యను పరిష్కరించే జ్ఞానం లేదా? ప్రార్థన చేసుకో. లేకపోతే ఇవ్వమని దేవుని అడుగు. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం, సొలొమోను గారు కూడా ఈ దేశాన్ని ఎలా పాలించాలో ప్రభువు ప్రార్థన చేస్తే తెలివిని జ్ఞానాన్ని దేవుడు అధికంగా ఇవ్వలేదా? నీకు కూడా అలానే ఇస్తాడు. అంతేగాని బయలుదేరి కుటుంబాలు కూల్చే పని పెట్టమనుకో, నీ కుటుంబం కూడా రేపొద్దున కూలిపో. జాగ్రత్త. మోసపోకుడి మనుషుడు ఏం విత్తుతాడో అది యాకోబు గారు నేర్చుకున్నాడు. నేను చేసిన మోసమే కదా నా పిల్లలకు వచ్చింది. నేను అనేక మంది జీవితంలో సమస్యగా ఉన్నాను కదా, వీళ్ళు సమస్యగా ఉన్నారేంటి, నా పిల్లలు ఎలా అయిపోయారేంటి, ఇంతమందిని చంపొచ్చారని మనసులో ఉంచుకున్నాడు, మంచం ఎక్కాడు. ఆరోగ్యం సగం పోయింది. భయపడుతూ బ్రతికాడు యాకోబు, బాధపడుతూ బ్రతికాడండి. దేవుని బిడ్డ, ప్రియ సోదరి, స్నేహితుడా, మనము సమాధాన పరిచర్య చేయాలి, కానీ కుటుంబాలు కూల్చే పరిచర్య మనం చేయకూడదు. అది రెండవది. మనము సమాధానంగా ఉండాలి, ఇతరులను సమాధాన పరిచర్య ద్వారా మనము సమాధానపరచాలి. కయ్యాలు కానీ, గొడవలు కానీ, మనస్పర్ధనలు కానీ పెట్టకూడదు. అది రెండు. మూడో మాట నేను చెప్పి మనం ముందుకెళ్ళిపోదాం, ముగించేస్తాం. మత్తయి సువార్త 5:23. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైననో కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణమును విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పించు. చివరిది, దీంతో మనం ముగించుకుందాం. చివరిది ఏమిటంటే, మొట్టమొదటిది ఏమనుకున్నాం? సమాధానం లేకుండా చేసే ప్రార్థనగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా అది లెక్కలోనికి రాదు. రెండవది ఏమనుకున్నా? సమాధానం లేకుండా చేసే పని కానీ పరిచర్య కానీ అది పరిచర్యగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. మూడవది ఏమనుకుంటున్నామనంటే, సమాధానం లేకుండా చేసే స్తుతి కానీ ఆరాధనలు కానీ అర్పణలు కానీ అవి ఆరాధనలుగా, స్తుతులుగా, అర్పణలుగా పరిగణించబడవు. ఒకవేళ అవి చేసినా కానీ అవి లెక్కలోనికి రావు. దేవుడు ఏమన్నాడు? మొట్టమొదటిగా నువ్వు చేయాల్సిన పని ఏంటి? ఏముంది? కావున నీవు బలిపీఠమును అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరుని విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినట్లా అక్కడ బలిపీఠమును ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టు, నీ సహోదరుని పట్టుకో. నీ అర్పణాన్ని విడిచిపెట్టు, నీ సహోదరుని పట్టుకో. సమాధానపడు, సఖ్యతలోనికి రా. చాలాసార్లు మనం చేసే తప్పు ఏంటంటే, దేవుని బిడ్డల, రొట్టె అంటే ఇష్టం మనకు, అంటే సమాధానం బల్లంటే ఇష్టం, రొట్టె తీసుకోవటం అంటే ఇష్టం, ద్రాక్షారసం తీసుకోవడం అంటే ఇష్టం, కానీ సహోదరుతో సమాధాన పడటం భలే కష్టం. ఇదేమో తీపి, అదేమో చేదు. దేవుడు అన్నాడు, ఇది తర్వాత, ఈ రొట్టె తర్వాత, ఈ ద్రాక్షారసం తర్వాత, నీ కానుక తర్వాత, నీ అర్పణం తర్వాత, నీ దశభాగం తర్వాత, మొదట ఎక్కడికి వెళ్ళు? నీ సహోదరునితో సమాధానపడు, తర్వాత ఆరాధన చేయి, తర్వాత స్తుతి, తర్వాత అర్పణ. దేవుడు నేర్పిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇదంతా ఎవరు చెప్తున్నారు మనకు? మనలో ఉన్నటువంటి సమాధానం మనకు నేర్పిస్తున్నాడు, సిగ్నల్స్ పంపిస్తున్నాడు, సూచనలు ఇస్తున్నాడు. ఆయన పాలించేవాడు, ఆయన పరిపాలించేవాడు. ఆయనకు లోపడుతున్నామా? రొట్టె తీసుకొని పోయే ముందుగా, ఆయన యొక్క పాత్రలు చేయబోయే ముందుగా మన జీవితాలు ఎలా ఉన్నాయి?
రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షారసం తీసుకుంటున్నాం, కానుకిస్తున్నాం. మంచిదే, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. కానీ దేవుడు ఏం చేయమన్నాడు? మొట్టమొదటిగా వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. నీవు నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగా త్వరగా వానితో ఎప్పుడు త్వరగా సమాధానపడు. మొదట వెళ్ళు, త్వరగా సమాధానపడు. ఆలస్యం చేయొద్దు. సమాధానపడు, సఖ్యతగా ఉండు, సంతోషంగా ఉంటావు, ఆనందంగా ఉంటావు. ఆరాధన నీకు ఆశీర్వాదం, దీవెనగా ఉండాలంటే ఆరాధన నీకు ఆశీర్వాదకరంగా, ఆరాధన నీకు దీవెనకరంగా, ఆరాధన నీకు శ్రేయస్కరమైనదిగా ఉండాలంటే నువ్వు చేయాల్సిన పని ఏమిటంటే సహోదరునితో సమాధానం, ప్రతివాదితో సమాధానం. ఎప్పుడిది? మొట్టమొదటిగా అన్నాడు దేవుడు. ఎప్పుడిది? త్వరగా అని అన్నాడు దేవుడు. అన్నాడా? త్వరగా అన్నాడు, మొట్టమొదటిగా అని అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాల్లో మనం చేసే భక్తి కంటే, మనం ఇచ్చే కానుక కంటే, మనం తీసుకునే రొట్టె కంటే, మనం తీసుకునే ద్రాక్షారసానికంటే మొట్టమొదటిగా చేయాల్సింది, త్వరగా చేయాల్సింది ఏంటంటే సమాధానపడటం. అది లేకుండా నువ్వు చేసే ఆరాధన కాదు, నువ్వు చెల్లించే స్తుతులు కాదు, నువ్వు ఇచ్చే అర్పణలు అంతకంటే కాదు. దేవుడు నువ్వు ఇచ్చిన కానుక తీసుకొని జేబులు వేసుకొని ఆ హుండీలో పెట్టేసుకొని సంతోషించి దీవించి పంపించే దేవుడు కాదు. దేవుడు పోస్ట్ మార్టం చేస్తాడు. వాక్యం ద్వారా పోస్ట్ మార్టం తెలుసు కదా. అసలు ఏం జరిగింది, దెబ్బ ఎక్కడ తగిలింది, ఏ స్థాయిలో తగిలింది, ఎంత లోతులో తగిలింది. పోస్ట్ మార్టం అంటే అన్నీ బయటపడతాయి. దేవుడు కూడా వాక్యం చెప్తున్నప్పుడు ఇదంతా పోస్ట్ మార్టమే. దాని స్థాయి ఏంటి, దాని రేంజ్ ఏంటి, దాని లెక్క ఏంటి, ఏ యాంగిల్లో తగిలింది, ఏ యాంగిల్లో గుచ్చుకుంది, ఎంత దెబ్బ కొట్టాడు, ఏ స్థాయిలో కొట్టాడు, అది ఏమై ఉంటుంది, ఎంత స్పీడ్గా కొట్టాడు, అన్నీ బయటపడతాయి పోస్ట్ మార్టంలో. వాక్యములు కూడా అంతే. మన బతుకంతా బయటపడేది. చెప్పే నాకు కానివ్వండి, వినే మీకు కానివ్వండి, మనందరి బతుకులు బయటపడేది దేవుని యొక్క సన్నిధి. కాబట్టి దేవుని బిడ్డలారా, సమాధానం ముఖ్యమండి. 3 విషయాలు నేను చెప్పాను. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండ దేవుడే. అది మంచిదండి. సమాధానం అది చెప్పినట్టు వినాలండి, అది చెప్పినట్లు చెయ్యాలండి, అది నడవమన్నట్టు నడవాలండి, అది ఉండమన్నట్టు ఉండాలండి. 3 విషయాలు నేర్చుకున్నాం. సమాధానం లేకుండా చేసే ప్రార్థన అది ప్రార్థనగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా అది లెక్కలోనికి రాదు. రెండోది ఏమి నేర్చుకున్నాం? సమాధానం లేకుండా చేసే పని కానీ పరిచర్యగా పరిగణించబడదు. ఒకవేళ చేసినా కానీ అది లెక్కలోనికి రాదు. మూడవదిగా ఏం నేర్చుకున్నాం? సమాధానం లేకుండా చేసే స్తుతులు కానీ, ఆరాధనలు కానీ, అర్పణలు కానీ, కానుకలు కానీ సమాధానం లేకుండా ఇస్తే అవి స్తుతులుగా, ఆరాధనలుగా, అర్పణలుగా అవి పరిగణించబడవు. ఒకవేళ ఇచ్చినా కానీ వాటి వల్ల మనకు ఉపయోగం లేదు. ఇవన్నీ వద్దనా? కానీ ఇవి వద్దనలే దేవుడు. నువ్వు చేయాల్సిన మొట్టమొదటి ఒకటి ఉంది, సమాధానం. దేవుని బిడ్డలారా, ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. సమాధానం చేత నడిపించబడదాం, పాలించబడదాం, పరిపాలించబడదాం. అప్పుడు మన యొక్క జీవితంలో సమస్య ఉండదు. సమస్యలు వచ్చిన కుటుంబంలో వెంటనే వాటిని మనం ఏం చేసుకోవాలంటే కడుక్కోవాలి, శుద్ధి చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, సమాధానంగా బ్రతకాలి, సఖ్యతతో బ్రతకాలి. అప్పుడు మన యొక్క జీవితాల్లో ఆశీర్వాదం ఉంటుంది, దీవెన ఉంటుంది. క్రీస్తు సమాధానం ఎంత గొప్పది. మొట్టమొదటి వర్తమానంలో క్రీస్తు రక్తం ఎంత గొప్పదో, రెండో వర్తమానంలో క్రీస్తు అనుగ్రహించే సమాధానం అంత ఉన్నతమైనటువంటిది. ఆయన మధ్యవర్తి. ఆయన మనకు మెలకువలు చెప్తాడు, సూచనలు చెప్తాడు, పరిపాలిస్తాడు, పాలిస్తాడు, సిగ్నల్ పంపిస్తాడు. నువ్వు హాయిగా శుభ్రంగా విశ్వాస జీవితంలో దీవించబడి ఆశీర్వాదకరంగా ఆశీర్వదించి నువ్వు బతకాలి, నువ్వు ముందుకు వెళ్ళాలి అని అంటే కనుక ఆ సమాధానం చెప్పినటువంటి సూచనలు పాటించాల్సిందే. పాటిస్తున్నామా? పాటిద్దామా? మనకు ఆశీర్వాదం అండి, దీవెనండి. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు గొప్ప దేవుడు. ఎందుకోసమనంటే క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానం మన లోపల ఉంది. దాని మాట మనం వినట్లేదు, దాన్ని మనం పెడుతున్నాం, దాని మాట మనం పట్టించుకోవట్లేదు, దాన్ని ఊరుకోబెడుతున్నాం, ఏదో ఒకటి ఇచ్చి ఊరుకోబెడుతున్నాం. కానీ అది మంచిది కాదు. కాబట్టి మనకు జీవితాన్ని మార్చుకుందాం. దేవునికి ప్రియులైనటువంటి బిడ్డలుగా జీవిద్దాం.
సమాధానం లేకుండా చేసే ప్రార్థనే కాదు, ఒకవేళ చేసిన ఉపయోగం లేదు, అది లెక్కలోనికి రాదు. సమాధానం లేకుండా చేసే పని కానీ పరిచర్య కానీ అది పనిగా పరిచర్యగా పరిగణించబడదు. కట్టే పరిచర్య చేద్దాం, సమాధాన పరిచర్య చేద్దాం, కానీ కూల్చే పరిచర్య మనం చేయకుందుము గాక. మనం సమాధానంగా ఉండాలి, ఇతరులను సమాధాన పరిచర్య ద్వారా వాళ్ళను సమాధానంలోనికి నడిపించాలి. మూడోది ఏం నేర్చుకున్నాం? సమాధానం లేకుండా చేసి స్తుతులు కానీ, ఆరాధనలు కానీ, అర్పణలు కానీ, కానుకలు కానీ, దశంభాగం ఇంకేదైనా కానివ్వండి, ఏం చేసినది అవి స్తుతులు ఆరాధనలుగా పరిగణించబడవు, అర్పణలుగా పరిగణించబడవు, కానుకలుగా స్వీకరించబడవు. ఒకవేళ ఇచ్చినా దానివల్ల ఉపయోగం లేదు. మనం చేయాల్సింది ఒకటి ఉంది, సమాధానం చెప్పే సలహాలు సూచనలు మనం పాటించి దాన్ని అనుసరించి అన్వయించుకొని ముందుకు సాగినప్పుడు మనకు జీవితాలు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అనేక మందికి వెలుగుగా ఉంటాయి, మనకు దీవెనగా ఉంటాయి, దేవునికి మహిమగా ఉంటాయి. అలాంటి జీవితం మనం జీవించుదుముగాక. క్రీస్తు అనుగ్రహించినటువంటి సమాధానం యొక్క సూచనల మేరకు మనం పాటించి వాటిని విని పాలించబడుదుముగాక, పరిపాలించబడుదుముగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం.